హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బనానా జ్యూస్ అండి. ఈ జ్యూస్ మనం ఒక్కసారి తాగితే మన ఇంట్లో వాళ్ళు ఏంటండి మనకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా అయితే తయారు చేసుకొని వీళ్ళు ఎవరిని ఇలా చేసుకుంటే కనుక తప్పుగా అనుకోకండి, కామెంట్ చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. నాకైతే అన్ని జ్యూసుల కల్లా బనానా జ్యూస్ అంటే చాలా ఇష్టమండి. మీకు ఏ జ్యూస్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు సమ్మర్ అంటేనే మనకి కూల్గా చేసుకునేవే కదండి. జ్యూస్లు ఏంటి, లస్సీస్ ఏంటి, వాటర్ మిల్క్, ఇంకా షర్బత్స్ ఏంటి, ఇంకా మాక్టైల్స్ ఇవన్నీ కదండి. ఈ సమ్మర్లో సూర్యుడి మామ నుంచి వచ్చే వేడిని మనం తట్టుకోవాలంటే ఇలాంటివి మన ఇంట్లో చేసుకోవాలండి. ఎందుకంటే బయట మనం తీసుకుంటే కనుక అందులో ఐస్ కూడా వేసేస్తారు. మనకు తెలిసిన వాళ్ళు అయితే ఓన్లీ మిల్క్ వేస్తారు, కొన్ని చోట్ల అయితే కనుక ఐస్ కూడా వేస్తారు. అది ఎలాంటి ఐసో మనకు తెలియదు కాబట్టి మన హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. మనకి బాగా చక్కగా ముగ్గిన చక్కెరకెళ్ళి అడ్డపొలను అయితే రెండైతే నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని చక్కగా ఇలా చక్రాలుగా కోసేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర జ్యూసర్ అయితే లేదండి. అందరిలో జ్యూసర్ ఉండదు కదా. సో మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి మనకు నచ్చినవన్నీ చేసుకోవాలి. మనము ఎంజాయ్ చేస్తూ తినేయాలి, మన ఇంట్లో వాళ్ళు కూడా నచ్చినట్టు చేసేయాలి ఫ్రెండ్స్. ఇందులోకి బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్నానండి నేను ఎండు ఖర్జూరము, బాదం పప్పులు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ఒక 5-6 వరకు తీసుకొని ఒక 3 వరకు ఎండు ఖర్జూరం అండి. ఎండు ఖర్జూరం లేకపోతే నార్మల్ ఖర్జూరం అయినా వేసుకోవచ్చు. దీనివల్ల మనకి టేస్ట్ బాగుండడమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఖర్జూరం కానీ ఎండు ఖర్జూరం కానీ. వీటిలోకే నేను హార్లిక్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. హార్లిక్స్ అంటే నాకు కొంచెం గడ్డ అయ్యాక గట్టిగా ఉంటుంది కదండి, అది తింటే చాలా ఇష్టం అండి. సో నేను అలాగే గడ్డ అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా చిదిపేసేసుకొని వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పాలు ఉంటాయి కదండి, గడ్డ కట్టేసిన తర్వాత పాలు గడ్డలను 2 ముక్కలను అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు ఇలా చల్లని పాలు కూడా వేసేసుకున్నానండి. కొంచెం తిగ్గా క్రీమీగా ఉండడానికి ఇలా వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే అసలు ఏమీ వేసుకోలేదండి నేను. ఇలా పాలగడ్డ ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఇలా చక్కగా మెత్తగా అనేది మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా గ్లాసుల్లోకి అయితే నేను వేసేసానండి. ఇది నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి అండి. ఇలా చక్కగా గ్లాసుల్లోకి వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పుల్ని, అలాగే సన్నగా కట్ చేసిన పిస్తా పప్పుల్ని వేసుకొని తాగితే ఉంటుందండి. పైన హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ కూడా వేసుకొని తాగితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ జ్యూస్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.